అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 28వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము స్వస్థపరచు అధికారము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నందు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసు క్రీస్తునకు స్వస్థపరచు అధికారము కలదు. అందుచేతనే ఆయన అధికారముతో వ్యాధులకు ఆజ్ఞాపించుచున్నప్పుడు వ్యాధి తొలగిపోవచ్చున్నది. అధికారముతో ఆయన ఆజ్ఞాపించుచున్నప్పుడు అపవిత్రాత్మలు కూడాను దెయ్యములు కూడాను విడిచిపెట్టి పోవుట చేత జనులు దైవిక ఆరోగ్యమును పొందుకొనుచున్నారు. అధికారమును గూర్చి శతాధిపతి ఒక్కసారి చెప్పాను, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, మరొక్కని రమ్మంటే వచ్చును. నా దాసుని చూచి ఈ పని చెయ్యుమంటే చెయ్యును అని ఉత్తరమిచ్చాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. శతాధిపతి యొక్క అధికారము 100 మంది దాసులపైన ఉన్నది. అట్టి అధికారమును ఉపయోగించుకొనుచు అతడు దాసుల చేత పనిని చేపించుకొనుచున్నాడు. అట్టి దాసుడు కూడాను పొమ్మను అధికారము గల మాటను యజమానుని వద్ద నుండి విన్న వెంటనే బయలుదేరి వెళ్ళుచున్నాడు. అయితే ఆ శతాధిపతి వ్యాధిని చూచి పొమ్మంటే అది పోవుటలేదు. అట్టి అధికారము యేసుక్రీస్తునకు మాత్రమే కలదు. అందుచేతనే శతాధిపతి యొక్క దాసుడు వ్యాధిగ్రస్తుడైనప్పుడు అతడు యేసుని వద్దకు వచ్చి, నా దాసుడు ఇంటిలో పక్షవాయుతో మిగుల బాధపడచు పడి ఉన్నాడు అని చెప్పి స్వస్థపరచమని ఆయనను వేడుకొనెను. అంతటా యేసు ఆ శతాధిపతిని తేరి చూచి, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. యేసు స్వస్థపరిచిన పలు సందర్భములను మీరు చదివి చూచినట్లయితే ఆయన వ్యాధులకు అధికారముతో ఆజ్ఞాపించుటను చూడగలరు. అపవిత్రాత్మలను అధికారముతో వెళ్ళగొట్టుటను చూడవచ్చును. ఊచ చేయగల మనుషుని చూచి ఆయన అధికారముతో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. అధికారము గల ప్రభు ఒక మాటను చెప్పినప్పుడు సూర్యుడు కలుగుజేయబడెను. నక్షత్రములన్నీయును ఆకాశమునందు తిరుగుటకు ప్రారంభించెను. తన యొక్క నోటి మాట చేతను ఆయన సమస్తమును సృష్టించి ముగించెను. ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆయా జాతుల ప్రకారము జీవరాశులను, పశువులను, నేలను పాకు ప్రతి పురుగులను, అడవి జంతువులను కలుగుజేయబడెను. ఆయన యొక్క మాట యందు అధికారము కలదు. అందుచేతనే శతాధిపతి ప్రభుని చూచి, ప్రభువా, నీ ఒక్క మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. దేవుని బిడ్డలారా, స్వస్థపరచు పరిచర్ను చేయుటకు కోరుకొందురా? ప్రభు మీకు ఇచ్చి ఉన్న అధికారమును ఉపయోగించుడి. ఆటంకపరుచుచున్న కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుము అని చెప్పవలెను. మార్కు వార్త 11వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు కొండ వంటి వ్యాధులు శరీరమును విడిచి తొలగి పాతాళంలోనికి త్రోసివేయబడును. ప్రభు ఇచ్చుచున్న అధికారము చొప్పున సాతానును ఎదిరించి నిలబడుడి, వాడు భయపడి పారిపోవును. నేటి ధ్యానమునకై మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రము ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.